ప్రపంచంలో కొన్ని జంతువులు అంత ముద్దుగా ఉంటాయి. వాటిని చూసిన క్షణంలోనే మనసు కరిగిపోతుంది. కానీ ఆ క్యూట్ ముఖాల వెనకాల దాగి ఉన్న సీక్రెట్స్ తెలుసుకుంటే మీరు పూర్తిగా షాక్ అవుతారు. క్యూబ్ ఆకారంలో మలం చేసే జంతువు, తన వెనక భాగంతోనే శత్రువుల తలలో పగలగొట్టే జీవి, గాల్లో ఎగిరే స్క్విరెల్స్, ఎడారిలో నీళ్లు లేకుండా బతికే చిన్న నక్క, ఇంకా ఆకులతో ఇల్లు కట్టుకునే విచిత్రమైన బ్యాట్స్ వరకు. ఈ రోజు మనం భూమిపైన ఉన్న అత్యంత క్యూట్ కానీ ఆశ్చర్యకరమైన జీవుల ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఈ అన్ని జంతువుల్ని చూసిన తర్వాత ఇంత ముద్దైన జీవులు నిజంగానే ఉన్నాయా అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. వాంబాట్ గురించి ఎప్పుడైనా విన్నారా? భూమిపైన ఉన్న అత్యంత ముద్దైన జీవుల్లో ఒకటిని ఇప్పుడు కలవడానికి రెడీగా ఉండండి. ఈ మృదువైన జుట్టు కలిగిన పొట్టిగా కనిపించే చిన్న జంతువు ఆస్ట్రేలియాకు చెందినది. వాంబాట్లు తమ ప్రత్యేకమైన పెట్టె ఆకారపు శరీరాలు మరియు చిన్న కానీ బలమైన కాళ్ల వల్ల ప్రసిద్ధి చెందాయి. ఇవి అద్భుతమైన తవ్వకారులు. తమ బలమైన గోళ్లు మరియు శక్తివంతమైన భుజాలతో 30 మీటర్ల పొడవు వరకు బిలాలను తవ్వగలదు. కానీ నిజంగా వీటిని ప్రత్యేకంగా నిలబెట్టేది వీటి విచిత్రమైన మలం. వీటి క్యూబ్ ఆకారపు విసర్జన ఒక తెలివైన అనుకూలనం. అది దొర్లిపోకుండా ఉండడమే కాకుండా తమ ప్రాంతాలను గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుంది. రక్షణ విషయానికి వస్తే వాంబాట్లకు ఒక రహస్య ఆయుధం ఉంది. అది వారి వెనుక భాగం. ఈ జీవులు తమ బిలాల ప్రవేశ ద్వారాలను వెనక భాగంతో మూసేసి శత్రువులను దూరంగా ఉంచుతాయి. వారి వెనుక భాగం చాలా గట్టిగా ఉంటుంది. ఏదైనా మృగం బలవంతంగా లోపలికి రావాలని ప్రయత్నిస్తే దాని తలభాగాను కూడా పట్టుకోగలవు. ఇంకా ఇవి ఆలస్యంగా కదిలే సోమరపోతులు అనుకుంటే మరోసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ చిన్న జంతువు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. రెడ్ పాండాలు ఎంత ముద్దుగా ఉంటాయో అందరికీ తెలుసు. కానీ అవి చిన్న యోధుల్లా కూడా మారగలవని మీకు తెలుసా? ప్రమాదం అనిపించినప్పుడు రెడ్ పాండాలు తమ వెనక కాళ్లపైన నిలబడి పోరాటానికి సిద్ధమైన చిన్న టెడ్డీ బేర్లా కనిపిస్తాయి. ఈ రక్షణాత్మక భంగిమ వాటిని పెద్దగా మరియు భయంకరంగా కనిపించేలా చేస్తుంది. దాంతో శత్రువులను భయపెట్టే అవకాశాలు పెరుగుతాయి. కానీ నిజం చెప్పాలంటే అవి ఎంత కోపంగా కనిపించినా ఇంకా చాలా ముద్దుగానే ఉంటాయి. వాటి మృదువైన పొడువాటి తోకలు, మాస్క్లా కనిపించే ముఖం, చిలిపి చేష్టలు ఇవన్నీ కలిసి రెడ్ పాండాలను ప్రపంచంలో అత్యంత అందమైన జంతువుల్లో ఒకటిగా నిలబెడతాయి. అవసరమైనప్పుడు ధైర్యంగా నటించిన ఈ ప్రవర్తన చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. సాధారణంగా రెడ్ పాండాలు గొడవలకు దూరంగా ఉండడానికి ఇష్టపడతాయి. వాటి ప్రధాన రక్షణ ఆయుధం వాటి చురుకుదనం. పొడవాటి పొదలా ఉన్న తోక చెట్ల మధ్య కదులుతున్నప్పుడు బ్యాలెన్స్ ను కాపాడుతుంది. అంతేకాదు వాటి ప్రత్యేకమైన పంజా నిర్మాణంలో ఉండే నకిలీ బొటనవేలు బాంబుని సులభంగా పట్టుకునేలా సహాయపడతాయి. ఇవి ఒంటరిగా జీవించే జంతువులు. ఎక్కువ సమయం చెట్లపైన ఒంటరిగా గడుపుతాయి. కాబట్టి ఎవరైనా శత్రువు దగ్గరికి వస్తే అవి వెంటనే చెట్ల పైభాగంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లి దాక్కుంటాయి. పైకా రాకీ పర్వతాలపైన ఎగిరి పరుగెత్తుతున్న ఈ చిన్న బొచ్చు జీవి పేరు పైకా. ఇది ఎత్తైన ప్రాంతంలో జీవించగల అద్భుతమైన జీవి. ఎంత ముద్దుగా ఉంటుందో అంతే దృఢంగా కూడా ఉంటుంది. పైకాల జీవితంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం తీవ్రమైన శీతాకాలం కోసం ఆహారాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం. ఇవి శాకాహారులు కావడంతో వేసవి మరియు వసంత కాలంలో గడ్డి, ఔషధ మొక్కలు మరియు తినదగిన ఇతర మొక్కల్ని సేకరిస్తాయి. తర్వాత ఆ విలువైన ఆహారాన్ని తమ గోళ్లల్లో జాగ్రత్తగా నిల్వ చేస్తాయి. అలా పెద్ద పెద్ద గడ్డి కుప్పలు తయారు చేసి మంచుతో కప్పబడిన లాంగ్ టర్మ్ శీతాకాలంలో వాటితోనే బతుకుతాయి. పైకాలు తమ ప్రత్యేకమైన హై పిచ్ శబ్దాల వల్ల కూడా పాపులర్ చెందాయి. ఈ అరుపులు తమ ప్రాంతాన్ని ప్రకటించడానికి, ప్రమాదాన్ని హెచ్చరించడానికి మరియు కుటుంబ సభ్యులతో సంబంధాన్ని కొనసాగించడానికి ఉపయోగపడతాయి. సైజులో చిన్నవైన పైకాలు అద్భుతమైన జీవన శక్తి కలిగినవి. వాటి మందమైన జుట్టు తీవ్ర చలి నుంచి రక్షిస్తుంది. అలాగే వాటి షార్ప్ సెన్సెస్ ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు సహాయపడతాయి. భూమిపైన ఉన్న అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎలా జీవించాలో ఈ చిన్న పర్వత వీరులు పూర్తిగా నేర్చుకున్నారు. జపనీస్ డార్ఫ్ ఫ్లయింగ్ స్క్విరల్. జపనీస్ ఫ్లయింగ్ స్క్విరల్ ప్రపంచంలో అత్యంత ముద్దైన మరియు విచిత్రమైన జంతువుల్లో కొన్ని. ఈ అందమైన జీవులు జపాన్కు స్వదేశీయులు. పెద్ద పెద్ద కళ్ళు మరియు జుట్టు, తోకల వల్ల ఇవి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ ఎలుకల వంశానికి చెందిన జీవులు నిశ్శబ్దంగా గాలిలో తేలుతూ చెట్ల పైభాగాల మధ్య వేగంగా కదులుతాయి. దీని ద్వారా శత్రువుల నుండి తప్పించుకుంటాయి. ఈ ఫ్లయింగ్ స్క్విరల్స్ మెయిన్ గా చెట్లపైనే జీవిస్తాయి. చాలా అరుదుగా మాత్రమే నేలపైకి దిగుతాయి. వీటి అత్యంత అద్భుతమైన లక్షణం జుట్టు కలిగిన గ్లైడింగ్ మెంబరైన్.
ఇది ఒక చెట్టు నుండి మరో చెట్టుకి గాల్లో తేలుతూ వెళ్లేందుకు సహాయపడుతుంది. అంతేకాదు ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయేటప్పుడు ఇది పారాచూట్లా పనిచేస్తుంది. ఎడిషనల్ గా వీటి పొదల్లా ఉండే తోక కూడా గ్లైడింగ్ టైంలో రడ్డర్లా పనిచేస్తుంది. డైరెక్షన్ మార్చుకోవడానికి మరియు సేఫ్ గా దిగడంలో సహాయపడుతుంది. జపనీస్ ఫ్లయింగ్ స్క్విరల్స్ రాత్రి వేళల్లో చురుకుగా ఉండే జంతువులు మరియు చాలా సిగ్గుపడేవి. అందుకే మనుషులకు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. కానీ అదృష్టం కలిసొస్తే ఈ అద్భుతమైన జీవిని ఒకసారి చూసినా దాని అందమైన రూపానికి మీరు ఖచ్చితంగా మంత్రముగ్ధులవుతారు. ఆర్కిటిక్ ఫాక్స్ మృదువైన తెల్లని బొచ్చు, గుండ్రని మందమైన ముఖం, చిలిపి స్వభావం ఇవన్నీ కలిపి ఆర్కిటిక్ ఫాక్స్ ను ఎవరికైనా వెంటనే ఇష్టపడేలా చేస్తాయి. కానీ వీటి అందం కేవలం రూపంలో మాత్రమే కాదు, వీటి ప్రవర్తన కూడా ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది. జతకట్టే కాలంలో ఈ జంటలు ఒకదానికొకటి దగ్గరగా ఉండి మంచులో కలిసి ఆడుకుంటూ ఒకదాన్ని ఒకటి కౌగిలించుకుంటూ కనిపిస్తాయి. అయితే ఆర్కిటిక్ ఫాక్స్ కేవలం ముద్దైన జీవి మాత్రమే కాదు, అది నిజమైన జీవన యోధుడు కూడా. చిన్న చెవులు, వేడి బయటకు పోకుండా రూపొందిన గుండ్రటి శరీరం, మందమైన తెల్లని జుట్టు ఇవన్నీ కలిసి మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో దాన్ని దాదాపు కనిపించినంతగా కలిపేస్తాయి. ఆర్కిటిక్ ఫాక్సులు కేవలం బతికి బయటపడేవి మాత్రమే కాదు, అద్భుతమైన వేటగాళ్లు కూడా. వాటికి అసాధారణమైన వాసన శక్తి ఉంటుంది. దాంతో తమ ఆహారపు జంతువుల వాసనను దూరం నుంచే గుర్తించగలవు. అలాగే మంచు కింద కదులుతున్న చిన్న ఎలకల కదలికలను కూడా వినగల సున్నితమైన చెవులు వీటికి ఉన్నాయి. ఒకేసారి వేటను గుర్తించిన తర్వాత తమ పదునైన గోళ్లతో మంచును తవ్వి ఆ జంతువుని పట్టేస్తాయి. ట్రీ కంగారు ఈ జుట్టు మిత్రులు చిన్న కంగారులా కనిపిస్తారు, కానీ కోలా లాంటి అలవాట్లు కలిగి ఉంటారు. చెట్లపైన నివసించే ఈ ముద్దైన జీవి ట్రీ కంగారుని కలవండి. పెద్ద గుండ్రటి కళ్ళు మరియు మృదువైన జుట్టు కారణంగా ఇవి చెట్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన టెడ్డీ బేర్లా కనిపిస్తాయి. నేలపైన దూకే తమ బంధువులతో కొన్ని లక్షణాలను పంచుకుంటున్నప్పటికీ చెట్ల జీవితానికి ప్రత్యేకంగా అనుకూలించాయి. వీటి శక్తివంతమైన వెనక కాళ్ళు కేవలం దూకడానికే కాదు, చెట్లను ఎక్కడానికి కూడా ఉపయోగపడతాయి. ఎడిషనల్ గా వీటి పట్టుకునే స్వభావం కలిగిన తోక మరో చేతిలా పనిచేస్తుంది. కొమ్మలను గట్టిగా పట్టుకోవడంలో మరియు బ్యాలెన్స్ ను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. కానీ వీటి అందమైన రూపం మరియు చెట్లు ఎక్కడంలో నైపుణ్యం మాత్రమే కాదు, వీటి మృదువైన మరియు ఒంటరి స్వభావం కూడా ప్రత్యేకమే. చెట్లపైన జీవిస్తూ తమ షార్ప్ సెన్సెస్ సహాయంతో ఆహారాన్ని వెతుక్కుంటూ ప్రమాదాల నుండి దూరంగా ఉంటాయి. మృదువైన తోకల నుండి వంకర గోళ్ల వరకు ప్రతి ట్రీ కంగారు జాతికి తనదైన ప్రత్యేక స్టైల్ ఉంటుంది. కొన్ని బూడిద రంగులో ఉంటే మరికొన్ని ఎర్రటి గోధుమ రంగులో కనిపిస్తాయి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, చెట్ల ఎత్తుల్లో జీవించడం వీటికి చాలా ఇష్టం. కింకాజు గురించి ఎప్పుడైనా విన్నారా? హనీ బేర్ అని కూడా పిలిచే ఈ ముద్దైన అడవి జీవి ఎంత అందంగా ఉంటుందో అంతే ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది. పెద్ద గుండ్రటి కళ్ళు, మృదువైన జుట్టు, చిలిపి స్వభావం ఇవన్నీ చూసి ఎవరైనా వీటిని ప్రేమించకుండా ఉండలేరు. కానీ దాని ముద్దైన రూపాన్ని చూసి మోసపోవద్దు, అది అత్యంత నైపుణ్యం కలిగిన చెట్ల విన్యాసకారుడు. దీని పొడవైన పట్టుకునే తోక మరో చేతిలా పనిచేస్తూ చెట్ల మధ్య సులభంగా ఊగేందుకు సహాయపడుతుంది. అలాగే దీని పదునైన గోళ్లు జారిపోయే కొమ్మలపైన గట్టిగా పట్టుకోగలవు. ఇవి సెంట్రల్ అమెరికా మరియు సౌత్ అమెరికా రెయిన్ ఫారెస్ట్ కు స్వదేశీయులు. ఎక్కువ సమయం చెట్ల పైభాగంలోనే గడుపుతాయి, అక్కడ అవి శత్రువుల నుండి సురక్షితంగా ఉంటాయి. వీటి ఆహారంలో మెయిన్ గా అరటి పండ్లు, మామిడి పండ్లు వంటి పండిన పండ్లు ఉంటాయి. కానీ ఇవి పురుగుల్ని కూడా ఇష్టంగా తింటాయి. దీని హనీ పేర్ అనే పేరుకు తగ్గట్టుగానే తీపి పదార్థాలంటే వీటికి అమితమైన ఇష్టం. పొడవైన అంటుకునే నాలుకతో తేనెటీగల గూళ్లలోని తేనెను తాగడమే కాకుండా తెల్లచేమల వంటి పురుగుల్ని కూడా బయటకు తీసి తింటాయి. అయితే ఈ రోజు చూసిన ఈ క్యూట్ జీవుల్లో మీకు అత్యంతగా నచ్చింది ఏది? కామెంట్లో చెప్పండి. సో ఈరోజు వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.